కాసులకు కక్కుర్తిపడి కమిషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు నిరుద్యోగులు అప్పుల పాలైన వారిని టార్గెట్గా చేసుకుని వారి బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీస్ కేసులు చిక్కుకొని బయటకు రాలేక నానతంటాలు పడుతున్నారు. కాజేసిన డబ్బును బదిలీ చేసుకునేందుకు కింగ్ పిన్లు ఈ ఖాతాలను విరివిగా వాడుతూ కేసులు చిక్కుకోకుండా తప్పించుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా ఉండేలా డబ్బు లావాదేవీలకు బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం వారు ఏకంగా ఏజెంట్లని నియమించుకుంటున్నారు. ఈ ఏజెంట్లు రంగులోకి దిగి అప్పుల పాలైన వారిని, గేమింగ్లో డబ్బు పోగొట్టుకున్న ఆర్థిక అవసరాలున్న వారిని గుర్తించి కమిషన్లు ఇస్తామని ఆశ చూపుతూ ఖాతాలను ఇచ్చేందుకు ఒప్పిస్తున్నారు. మరికొంతమంది బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలంటూ అమాయకుల నుంచి సేకరించిన పత్రాలతో ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. అయితే బ్యాంకు సిబ్బందులు కొందరు సైబర్ నేరగాళ్లతోటి కుమ్మక్కి కమిషన్లు తీసుకుని ఖాతాలు సమకూర్చుతుండగా ఇంకొందరు నిబంధనలకు పాతరేస్తూ నకిలీ పత్రాలతోటి బ్యాంకు ఖాతాలు తెరిచేలా సహకరిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక దేశంలో డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పకడ్బందీగా అమలు కావడంతో ప్రజల సమాచారం సైబర్ నేరగాల చేతికి చేరుతుంది. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్లతో పాటు కేవైసీ పూర్తి చేసి గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్లు ఇన్స్టాల్ చేసి ఇచ్చే ఖాతాలను ఏజెంట్లకు 50,000 చెల్లించి సైబర్ నేరగాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖాతాలను ఉపయోగిస్తూ పలు రకాలుగా మోసాలు చేస్తున్నారు. లావాదేవీలు నిర్వహించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంక్ ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సైబర్ నేరాల్లో కాజేసిన మొత్తంలో 62% లావాదేవీలు వీటి ద్వారానే జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు బ్యాంక్ అధికారులు ఖాతాల సంఖ్య, లావాదేవీలు పెంచుకోవడానికి కూడా ఇలాంటి ఖాతాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇక వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఇతరులకు ఇవ్వడం నేరం. బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారు మోసాలు చేయకపోయినా సైబర్ నేరగాళ్లకు సహకరించినందుకు బాధ్యులవుతారు. లోన్ ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాల కోసమని చెబితే నమ్మి అపరిచితులకు ధృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు అస్సలు ఇవ్వకూడదు.